చూడొచ్చు లైవ్‌గా 51,000 రూపీస్ అయితే మనకు లైవ్ ప్రాఫిట్ ఇయడం మీరు ఇక్కడ చూడొచ్చు. లైవ్‌గా మనం ఇక్కడ ప్రాఫిట్ చేశాము. ఇక్కడ మీరు చూడొచ్చు 51,000 ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 98,565,000 అయితే మన అకౌంట్‌లో ఇక్కడ క్రెడిట్ అయినాయి. సో సింపుల్ గైస్, ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ. ఏంటంటే ఇది ఎవరి స్ట్రాటజీ అంటే మీకు వరల్డ్‌లో టాప్ ట్రేడర్స్‌లా చాలా ఫేమస్ క్యాండిడేట్ ఎవరంటే తకాషి అని ఒక ట్రేడర్ ఉన్నారు. అతను చాలా ఫేమస్ ఎందుకంటే ఈజ్ ఏ వెరీ గుడ్ ట్రేడర్ అండ్ ఈజ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్. ప్రజెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్లా టాప్ 3లా అతని పేరు వస్తుంది. సో నేను అతను స్ట్రాటజీని మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ స్ట్రాటజీని చాలా కష్టపడి నేను ఈ స్ట్రాటజీని ఫైండ్ అవుట్ చేశాను. సో ఇదే స్ట్రాటజీని బయట మార్కెట్లో కొన్ని వేల రూపాయలు పెట్టి కొంటున్నారు. వేల కోర్సులలో కూడా ఇంత డీప్గా మీకు ఇంత క్లియర్గా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. సో మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తకాషి స్ట్రాటజీ ఏంటంటే సింపుల్ గైస్, అతను ఓవర్ నైట్ రిచ్ కాలే. అతను చాలా అంటే సిన్స్ 5 to 6 years వరకు అతను ట్రేడ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఒక ఫైన్ నైట్ ఒక కంపెనీ షేర్ దాదాపు 90% వరకు పడిపోయింది. ఆ మూమెంట్లో అతను ట్రేడ్ అనేది తీసుకున్నాడు. సో అతను అలా ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగాడు అనేది మీకు ఈరోజు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతని స్ట్రాటజీ సింపుల్గా ఇస్తాను. అతను ఏంటంటే ఒక మూవింగ్ యావరేజ్ తీసుకుంటాడు. మీరు చూడొచ్చు. మూవింగ్ యావరేజ్ తీసుకొని మూవింగ్ యావరేజ్లో ఇది ఎస్ఎంఐ అని ఇక్కడ ఉంది కదా, ఈ ఎస్ఎంఐ కాకుండా ఇక్కడ మనం ఈఎంఐని సెలెక్ట్ చేసుకోవాలి. ఈఎంఐ 25 సెలెక్ట్, ఇక్కడ మీరు పీరియడ్ అనేది 25 సెలెక్ట్ చేసుకోవాలి. సో యావరేజ్ ఆఫ్ 25 days ఈఎంఐ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఎప్పుడైతే ఈఎంఐని మనం తీసుకున్న పేరు క్రాస్ చేస్తుందో, ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈఎంఐ మూవింగ్ యావరేజ్ లైన్ ఇక్కడ క్రాస్ అయింది. సో ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే 2 minutes ట్రేడ్ మీద మనం ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయినా డౌన్వర్డ్స్ కోసం 2 minutes ట్రేడ్ తీసుకున్నా మీరు ఇక్కడ ప్రాఫిటబుల్గా ట్రేడ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అలా మీరు డైలీ 15 to 20 minutesలో మీకు ప్రతి ఒక్క పేరు మీద ఒక ట్రేడ్ కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ లైన్ని మార్కెట్ క్రాస్ చేస్తుందో, ఒకవేళ ఈ డౌన్ డైరెక్షన్లో క్రాస్ చేస్తే ఈఎంఐ మూవింగ్ యావరేజ్ లైన్ ఒకవేళ మీద ఉంటే డౌన్వర్డ్స్ కోసం తీసుకోవాలి. ఒకవేళ ఈ లైన్ కింద ఉంటే అప్వర్డ్స్ కోసం 2 minutes ట్రేడ్ అనేది మనం తీసుకోవాలి. సో తీసుకుంటే మనకు ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీకు చూపిస్తాను, ఇంకొక ట్రేడ్ తీసుకొని లైవ్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ట్రెండింగ్ మార్కెట్లోనే ఎఫెక్టివ్ ఉంటుంది, చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ట్రెండింగ్ మార్కెట్లో. సో మీకు ఇక్కడ లైవ్గా ఒక ట్రేడ్ అనేది తీసుకొని చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, డౌన్వర్డ్స్ కోసం ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఈఎంఐ లైన్ అయితే ఇక్కడ మార్కెట్ అనేది క్రాస్ చేసింది. సో మనం ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం వెళ్ళొచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ టైంని 1 minute సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు 1 minute కాకుండా 2 minutes మీద ట్రేడ్ చేయండి, ఎందుకంటే 1 minute మీద కొంచెం రిస్కీగా ఉంటాయి. 2 minutes మీద విన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ కొత్తగా అయినా, ట్రేడింగ్ రాకున్నా, మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, మెసేజ్ చేయండి. మీకు పూర్తి కోర్సు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఇదే కోర్స్ మీరు బయట పర్చేజ్ చేసుకోవాలనుకుంటే 50,000 to 60,000 వరకు మీకు ఛార్జ్ చేస్తారు బయట మార్కెట్లో. సో నేను ఇక్కడ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు నాకు మెసేజ్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడైతే ఒక డౌన్వర్డ్స్ కోసం ట్రేడ్ తీసుకుంటున్నా. సో నేను ఇక్కడైతే 1 minute డౌన్వర్డ్స్ ట్రేడ్ అయితే నేను ఇక్కడ తీసుకున్నా. సో మీకు ఇక్కడ చూడొచ్చు, మనం తీసుకున్న కాడ నుంచి ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది డౌన్వర్డ్స్కి మూవ్ అవుతుంది. చూద్దాం, మూవ్ అవ్వాలి.
నేను అందుకే చెప్తుంటా మీకు ఎప్పుడు 2 మినిట్స్ ట్రేడ్ తీసుకోవాలని. ఎందుకంటే ఒకవేళ 1 మినిట్ ట్రేడ్ మీరు తీసుకున్నారనుకో, ఒక్కొక్కసారి 1 మినిట్ ట్రేడ్‌ల మనం తీసుకున్న ట్రేడ్‌ని అపోజిట్ డైరెక్షన్‌లో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంటుంది. అంటే చిన్న చిన్న ఎర్రర్స్ అనేటివి కామన్. సో చూద్దాం, లాస్ట్ ఇంకా 25 సెకండ్స్ ఉన్నాయి. సో అలా ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఈ ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను, రిజిస్టర్ అవ్వండి. అకౌంట్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ట్రేడ్ చేయొచ్చు. సో చూద్దాం, లాస్ట్ ఇంకా 10 సెకండ్స్ అయితే ఉన్నాయి గైస్. ఒకవేళ మీరు ట్రేడింగ్కి కొత్తగా అయినా, బైనరీ ఆప్షన్స్లో కొత్తగా అయినా, మీకు ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలనుకున్న డిస్క్రిప్షన్లో ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను. మీరు ఇక్కడ చూడొచ్చు 97,000 అయితే ఇక్కడ మన అకౌంట్లో అయితే క్రెడిట్ అయినాయి. సో మీ ముందు లైవ్గా ట్రేడ్ చేసి మీ ముందు నేను ఇక్కడ 51,000 ట్రేడ్స్ ఇక్కడ తీసుకొని లైవ్గా మీకు చూపించాను. మీకు ఇంత క్లియర్గా, ఇంత డీప్గా, ఇంత సింపుల్గా ఎవడు ఎక్స్ప్లెయిన్ చేయడు. ప్లస్ ఇంత లైవ్ ట్రేడ్స్ తీసుకొని ఎవడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడు. ఎందుకంటే నేను ఒక టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను కాబట్టి మిగతా వాళ్ళు కావద్దని. మనకు చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది ఉండే అప్పుడు. సో అలా మనం ఎట్లా ట్రేడ్ చేస్తుంటాము. సో దాంతోపాటు రికార్డ్ చేసి యూట్యూబ్లో వేస్తే నాలా స్ట్రగుల్ అయ్యేటోళ్ళు, లేకుంటే బిగినర్స్ ఎంతో అంత నేర్చుకుంటారని నేను ఎందుకు నాకు ఒక అతను నాకు కామెంట్ చేశారు, మీరు ఎందుకు కోటెక్స్లో ట్రేడ్ చేస్తుంటారు అని, ఇండియన్ మార్కెట్స్లో ఎందుకు ట్రేడ్ చేయాలని. ఇండియన్ మార్కెట్స్లో ఏంటంటే అసలు ఈ మధ్యకాలంలో అయితే మార్కెట్ చాలా వాలిటైల్గా ఉన్నది. అట్ ద సేమ్ టైం అసలు అక్కడ మనం ట్రేడ్ చేయలేము, ఎమోషన్స్ అస్సలు కంట్రోల్ కావు. సో ఇక్కడ నేను ఇదే ప్లాట్ఫామ్ మీద ఎందుకు ట్రేడ్ చేశానంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీరు చూడొచ్చు ఎంత సింపుల్గా ఉన్నది. ఒక పేర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బెస్ట్ ఇండికేటర్ అన్న మాకు ఏదైనా ఒక బెస్ట్ స్ట్రాటజీని అప్లై చేసి డైలీ 20-30% వరకు మనం గెయిన్ చేసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. చాలా సింపుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద విత్డ్రాల్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే క్రిప్టోలో విత్డ్రాల్ తీసుకుంటామో వితిన్ మినిట్స్లో మన అకౌంట్లో వచ్చేస్తాయి. సో చూద్దాం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇక్కడైతే మార్కెట్ ఇక్కడ క్రాస్ చేసింది. ఒకవేళ మనం ఇక్కడ 2 మినిట్స్ మీద ట్రేడ్ తీసుకున్నట్లయితే మనం విన్ అయ్యేటోళ్ళం. సో ఇక్కడ మనం గ్రీన్ అప్వర్డ్స్ కోసం వెళ్ళొచ్చు, కానీ నేను ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే నా టార్గెట్ నేను ఇక్కడ రీచ్ అయిపోయినా. 1,00,000 రూపాయలు వితిన్ 5 మినిట్స్ ఎవరు సంపాదించేది. కొందరు యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది, ఇది కొందరైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక 5 మినిట్స్లో 1,00,000 రూపీస్ ఇక్కడ జనరేట్ చేయగలిగామంటే క్రెడిట్ గోస్ టు మై హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. మీరు ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుంటే మీరు ఏమి చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయినా వాడు ఎంబీబీఎస్ అయ్యేంత వరకు వాడు పేపర్ మీద ప్రజెంట్ చేస్తాడు వాడి నాలెడ్జ్. కానీ వాడు రియల్ డాక్టర్ ఎప్పుడు అవుతాడంటే వాడు ప్రాక్టీస్లో దిగి 2-3 ఇయర్స్ సర్వీస్ ఇచ్చినాకనే వాడు సర్జరీస్ అనేది చేస్తూ ఉంటారు. సో ట్రేడింగ్ ఇంకా అంతే. మనం ఎంత నేర్చుకున్నా, ఎంత చూసినా అది మన నాలెడ్జ్ అంతవరకే. రియల్గా మనం ట్రేడర్గా మారాలి, రియల్ మనీ ఎర్న్ చేయాలంటే మీరు రియల్గా ట్రేడ్ చేస్తేనే కదా మీకు ఆ రియల్నెస్ ఫీల్ వచ్చేది. సో రియల్గా ట్రేడ్ చేసి మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ ప్రతి ఒక్క తప్పు వెనుక ఉన్న రీజన్ని మీరు కనుక్కుంటూ దాంతో మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వద్దు. ట్రేడింగ్లో చాలా ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఎమోషన్స్ని కాకుండా మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పినట్లు ఇక్కడ ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం విన్ అయ్యేటోళ్ళం. కానీ ఇక్కడ ఎందుకు అవాయిడ్ చేశానంటే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ. సో అలా మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోవడం అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చొని ఒక స్ట్రాటజీని మంచిగా ప్రాక్టీస్ చేసి డైలీ టెస్ట్ చేసి
స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎప్పుడు వర్కౌట్ అవుతుందని మీకు ఒక అవగాహన వచ్చినాక మీరు రియల్ అమౌంట్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రయింగ్, కీప్ ట్రేడింగ్. బాయ్.